రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. జంతర్ మంతర్లో మాయామంతర్ చేసి అలా మంతర్ మాయామంతర్ చేసి కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఉద్యమాన్ని నడిపించారు. ఈ ఉద్యమాన్ని దాదాపు 20-25 రోజుల పాటు నడిపించారు. రోజు 4 పూట్ల భోజనాలు చేశారు. పొద్దున సాయంత్రము స్నాక్స్, 2 పూటల భోజనాలు. ఇందులో వెజ్ కావలసిన వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ కావలసిన వాళ్ళకి నాన్ వెజ్ ఆర్డర్లు బుక్ చేశారు. ఫుడ్ ట్రక్కులు వచ్చాయి. దానిలోంచి కొనుక్కున్న వాళ్ళు కొందరైతే ఫ్రీగా వచ్చిన దాన్ని తినేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది. అయితే వీళ్ళు వెళ్ళారు కానీ వీళ్ళ చెత్త అక్కడే పడింది. ఎంత చెత్త పడింది ఒకసారి ఊహించండి. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ ధర్నా వల్ల 60 టన్నుల చెత్త పేరుకుపోయింది. అంటే 6,000 కిలోల చెత్త. వాళ్ళు అక్కడ ఆహార పదార్థాల చెత్త, రకరకాల వస్తువులను పారేసినటువంటివి, ఆ చేతులు తుడుచుకునే టిష్యూలు కావచ్చును, పళ్ళాలు, వాటి పై కవర్లు కావచ్చును, వాళ్ళు తాగినటువంటి డ్రింకులకు సంబంధించినటువంటి బాటిల్స్ కావచ్చు, వాటి స్ట్రాలు కావచ్చు, ఇదంతా కూడాను 60 కిలోలు. 1 కాదు 2 కాదు, 60 టన్నులు. టన్నుకు 100 కిలోలు అంటే 6,000 కిలోల చెత్త వాళ్ళు పేర్చి వెళ్ళిపోయారు. కాక్రోచ్ జనతా పార్టీ ఏం సాధించింది అంటే 60 టన్నుల చెత్తను పేర్చి వెళ్ళింది. ఈ చెత్తను తొలగించటం కోసం ఇప్పుడు 500 మంది ఢిల్లీ మున్సిపాలిటీకి చెందినటువంటి శానిటేషన్ విభాగానికి చెందినటువంటి అధికారులు, ఉద్యోగులు పరిశ్రమిస్తున్నారు. ఏకంగా గద్దపారలు, పలుగులు తీసుకొచ్చి ఈ చెత్త ఎక్కడెక్కడుందో దాన్నంతా కూడాను తవ్వటము. కొన్ని చోట్ల రోజుల తరబడి పేరుకుపోయినందుకు చిన్న చిన్న కొండల్లాగా కూడా తయారైనాయి. వాటన్నిటినీ ఒకవైపు లాగటం, ఇదంతా చేయటం కోసము మొత్తం ఈ చెత్తని ఎత్తి తీసుకెళ్ళి ఆ డంపింగ్ యార్డులో పారేయటం కోసము 1 కాదు 2 కాదు 8 టిప్పర్స్ని వాడుతున్నారు. 2 భారీ ట్రక్కులు నిరంతరాయము రౌండ్లు వేస్తున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. ఇది కాకుండా ఒక ఎక్స్కవేటర్ అంటే తవ్వి తీసేది. చెత్త పేరుకుపోయి గట్టిపడిపోతే, వానలు పడి మొత్తానికి అట్టకట్టుకుపోతే దాన్ని తవ్వి తీసేటటువంటి ఒక ఎక్స్కవేటర్ని కూడా తీసుకొచ్చారు. రౌండ్ క్లాక్ ఆపరేషన్ జరుగుతోంది. అంటే 24/7 ఏదో రాత్రిపూట రెస్ట్ తీసుకుందామని కాకుండా షిఫ్టులుగా, వంతుల వారీగా ఈ చెత్తను తీసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ మొత్తం గోడల మీద, దారుల మీద, భవనాల మీద రాసినటువంటి రకరకాల స్లోగన్స్ని తుడిపివేయటము. అదేవిధంగా రోడ్లు పూర్తిగా నాశనం అయితే దానిని హై స్పీడ్ వాటర్ జెట్స్తో రోడ్స్ని క్లీన్ చేయటము. ఎందుకంటే వీళ్ళు విద్యా వ్యవస్థని క్లీన్ చేస్తామని చెప్పారు కానీ రోడ్లలో చెత్తను పేరుకుపోయేలా చేస్తాము, దాన్ని క్లీన్ చేస్తామని ఏ రోజు చెప్పలేదు. కాబట్టి మొత్తం చెత్తంతా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. విజయ గర్వంతో ఏదో విజయం సాధించినట్టుగా ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోయారు. చెత్త కుప్పల్ని మాత్రం మిగిల్చిపెట్టి వెళ్ళారు. ఈ మొత్తము ఏరియాని వాటర్ క్లీనింగ్ చేయటము, ఈ స్లోగన్స్కి వెళ్ళవేయటము, ఆ తరువాత మిగతా బొమ్మలు ఇవన్నీ గీసినటువంటి వాటన్నిటిని తీసేయటము, అక్కడ ఇక్కడ పారేసినటువంటి స్లోగన్లు, జెండాలు, అందులో త్రివర్ణ పతాకాలు కూడా దురదృష్టవశాత్తు ఉన్నాయి. వీటన్నిటినీ తీయడం కోసము రౌండ్ ద క్లాక్ పనిచేయవలసి వస్తోంది. ఉద్యమము చెత్తని పేరుకుపోయేలా ఉండకూడదు. ఉద్యమం చేయండి, 10 రోజులు చేయండి, 20 రోజులు చేయండి. విద్యార్థులు క్రమశిక్షణతో ఉద్యమం చేస్తున్నప్పుడు ఈ చెత్తనంతా కూడాను వేరుగా చెత్తని ఒక చోట పెట్టడము, తామున్నటువంటి ప్లేస్ని పరిశుభ్రంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేయటము, ఇది వాళ్ళ యొక్క ఆలోచనలో ఉన్నటువంటి శుద్ధతను తెలియజేస్తుంది. ఎక్కడ పడితే చెత్తను పారవేసినట్లయితే, చిన్న చిన్న గుట్టలు ఏర్పాటయ్యేలాగా చేసినట్టయితే వాళ్ళ బుర్రల్లో ఎంత చెత్త పేరుకుపోయిందో కాక్రోచ్ జనతా పార్టీ పేరిట పోరాడినటువంటి వాళ్ళు ఏం చేశారో మనకు అర్థమవుతుంది. జపాన్ ప్లేయర్లు ప్రపంచ కప్ ఫుట్బాల్ మ్యాచ్ని చూడటానికి వెళ్తారు. మ్యాచ్ అయిపోయిన తరువాత జపనీస్ వ్యక్తులు కూర్చున్నటువంటి ఎంక్లోజర్స్లో ఉన్నటువంటి మొత్తము చెత్తని ఏరి క్లీన్ చేసి సంచుల్లో వేసి ఆ సంచుల్ని తీసుకెళ్ళి చెత్తబుట్టల్లో వేస్తే కానీ
వాళ్ళ దృష్టిలో ఆట చూడడం అయినట్టు కాదు. దురదృష్టవశాత్తు మన కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా చెత్త వేయటం తమ జన్మ హక్కులా భావించారు. 6,000 కిలోల చెత్తని ఎక్కడికక్కడ పేరుకుపోయి దాన్నే ఘన విజయంగా భావించి పండుగలు చేసేటటువంటి అత్యంత దురదృష్టకరమైన పరిస్థితికి దిగజారారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.